అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టంటే ఇదేనేమో. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది, అనేక మంది ఉక్రెయిన్ సైన్యం ప్రస్తుతం లొంగిపోవడమో లేకపోతే అరెస్ట్ కావడమో జరిగింది. వాళ్ళు ప్రస్తుతం రష్యా జైళ్లలో ఉన్నారు. అందులో కొంతమందిని చెచెన్, ఏదైతే వ్యాగనార్, చెచెన్ ఈ రెండు గ్రూపుల్ని పెట్టుకుని, ఈ రెండు కూడా కిరాయి సైనిక ముఠాలు, వీళ్ళ ద్వారా రష్యా కొంతమందిని నిర్బంధించి పట్టుకోగలిగింది. అంటే వీళ్ళు పట్టుకొచ్చి అప్పచెప్పారు రష్యాకి. ఇప్పుడు చెచెన్ వార్లార్డ్ అంటారు, అంటే చెచెన్ అధినేత మీదన, వాళ్ళ కుటుంబం మీదన అమెరికా ఆంక్షలు పెట్టింది. అమెరికాతో పాటు యూరప్ దేశాలన్నీ ఆంక్షలు పెట్టినాయి. వీళ్ళు ఎంతకాలం సంపాదించుకున్నటువంటి డబ్బులన్నీ, ఈ తప్పుడు పనులు చేసి ఈ కిరాయి సైన్యాలని వాడి చేసినటువంటి డబ్బులన్నీ వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో స్ట్రక్ అయిపోయాయి. వీళ్ళ ఆస్తులు అక్కడ కొనుక్కున్నవి కూడా స్ట్రక్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఉక్రెయిన్కి సంబంధించిన 20 మంది సైన్యం, ఎవరైతే కీలకమైనటువంటి సైనికులు ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టిస్తాను నేను, నా మీద మా భార్య మీద పెట్టినటువంటి ఆంక్షలు ఎత్తేయండి అని అడుగుతున్నాడు చెచెన్ వార్లార్డ్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రష్యాతో యుద్ధంలో కూర్చోవడం కంటే ఇక వెళ్ళి ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నాడు. అమెరికా యూరోప్లో దర్జాగా బతికేద్దాం అనుకుంటున్నాడు. దానికోసం రష్యా ఆధీనంలో ఉన్నటువంటి బందీల్ని తను విడిచిపెడతానంటున్నాడు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం.